Jungle. మాజీ సైనికుల సమస్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని మాజీ సైనికుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శంకర్రావు కర్నూలులో అన్నారు. కర్నూలులోని లలిత కళా సమితి కార్యాలయంలో మాజీ సైనికుల రాష్ట్ర స్థాయి సదస్సు నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు శంకర్రావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మాజీ సైనికుల సమస్యలు పరిష్కరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. కర్నూలు జిల్లాలో మాజీ సైనికులకు ప్రత్యేకంగా ఆసుపత్రులు లేవని, హైదరాబాద్, బెంగళూరు లాంటి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందన్నారు. వీరనారీమణులకు ప్రభుత్వ ఉద్యోగాలు వారి కుటుంబాలకు అండగా ఉండాలని శంకర్రావు కోరారు. జిల్లాకు ఒక వార్ మెమోరియల్ ఏర్పాటు చేయాలన్నారు. కర్నూలులోని సైనికపురం కాలనీలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈసీహెచ్ఎస్కి స్థలం సేకరణ అనేది ప్రభుత్వం దాన్ని త్వరగా చేయాలని అడుగుతున్నాం. రెండోది, దీనికి వచ్చేసి ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తాయి కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ వారికి దీని నిధుల కోసం మేము ప్రాధేయపడుతున్నాం. అలాగే సెంట్రల్ గవర్నమెంట్కి అవసరమైతే మా యొక్క ఎన్ఎక్సిసి అనేటువంటి నేషనల్ అసోసియేషన్ ఉంది. అదే అసోసియేషన్ ద్వారా ఈ యొక్క రాష్ట్ర మాజీ సైనిక సంఘ సభ్యులమే వెళ్ళి అవసరమైతే ఢిల్లీ వరకు వెళ్ళటానికి మేము రెడీగా ఉన్నాము. దాన్ని ఈసీహెచ్ఎస్ని కరెక్ట్ చేయాలని మేము కోరుతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్ మాజీ సైనికులు ఇక్కడ ఇన్పానల్డ్ హాస్పిటల్స్ లేని కారణం చేత హైదరాబాద్ వరకు లేకపోతే అటు బెంగళూరు లేకపోతే ఇటు విజయవాడ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. కర్నూలు జిల్లాలో వేల మంది మాజీ సైనికులు ఉన్నారు. ఇన్ని వేల మంది మాజీ సైనికులు అక్కడికి వెళ్ళే కంటే ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్ ఇన్పానల్డ్ హాస్పిటల్స్గా వాటిని ఇంప్రూవ్ చేసినప్పుడు ఆ వైద్యం ఏదో ఇక్కడే జరిగే అవకాశం ఉంటుందని నేను ప్రభుత్వం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి వితంతువులు, వారి యొక్క పిల్లలు అనేక బాధల్లో ఉన్నారు. వారి యొక్క ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిందిగా మీరు కర్నూలు జిల్లా మాజీ సైనికులు కోరుతున్నారు. దానిని కూడా నేను స్వీకరించి దాని తరపున కూడా నేను మాట్లాడటానికి రెడీగా ఉన్నాను. వార్ మెమోరియల్ అనేది మాజీ సైనికులకు అత్యంత అవసరమైందండి. ఎందుకంటే అక్కడ దేశ సేవలో గతించినటువంటి మాజీ సైనికులకు ఒక చిన్న శ్రద్ధాంజలి ఘటించడం కోసం మాకు ఇక్కడ వార్ మెమోరియల్ కావాలి. ఈ వార్ మెమోరియల్ మొత్తం ప్రతి చోట ఇవ్వమని మేము అడగట్లేదు. కనీసం జిల్లాకు ఒకటన్నా ఇస్తూ అదే ఈ కర్నూలు జిల్లాలో కూడా ఇవ్వాలనేది మేము పెద్దలను కోరుతున్నాము. ఈ మీడియా ద్వారా మేము వారికి విన్నవించుకుంటున్నాము. సైనిక్పురం కాలనీ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం నుంచి. ఆ స్థలాలు డెవలప్మెంట్ కాలేదంటున్నారు. ఆ డెవలప్మెంట్ పూర్తిగా రోడ్స్ కోసం కానీ కరెంటు కోసం కానీ మన రాష్ట్ర ప్రభుత్వం దాని కన్సల్టెంట్ వర్క్స్ ఏం కావాలి అనేది వారు కోరుతున్నారు కాలనీ వారు. దానికి నేను ముందుకు వస్తాను. ముందుకు వచ్చి ప్రతి డిపార్ట్మెంట్లోనూ మంత్రి గారిని కలవటానికి నేను రెడీగా ఉన్నాను. ఉన్నటువంటి మన ప్రభుత్వాన్ని నేను కోరేది ఏంటంటే వీటన్నిటికీ మాజీ సైనికులకు సహకరించి వారి యొక్క సమస్యలు తెలుసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము.